జూన్ 22న శక్తివంతమైన పౌర్ణమి రాబోతుందండి. ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారండి. అయితే ఈ పౌర్ణమి రోజుని ఎలా అయినా సరే ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలండి. తరతరాలకు తరగని డబ్బు వస్తుంది. ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ధనవర్షం కురుస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు. మీ సుడి తిరిగిపోతుంది. కోట్ల సంపాదన మీ సొంతం అవుతుంది. ధనం అనేది రావడమే కానీ పోవడం అనేది జరగదు. ఎందుకంటే పౌర్ణమి తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తాం. ఈరోజు చేసేటువంటి లక్ష్మీ ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి. సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు. పూర్ణ చంద్రుడిగా కనిపిస్తూ ఉంటాడు. అందుకే పౌర్ణమిని మన పెద్దలు మంచి తిథిగా చెప్తారు. చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కాబట్టి చంద్రుడు నిండుగా ఉండేటువంటి పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పౌర్ణమి తిథి చాలా అద్భుతమైన తిథి. అందులోనూ రాబోయేటువంటి పౌర్ణమి అతీత శక్తులను కలిగినటువంటి పౌర్ణమి కాబట్టి ఈరోజు తప్పనిసరిగా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు. మరి అద్భుతమైనటువంటి పౌర్ణమి రోజున ఏ 2 వస్తువులు కొని తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి. ఈ పౌర్ణమి మనకి చాలా చాలా విశిష్టమైనది అండి. ఒక 50 లేక 20 100 రూపాయలు ఖర్చు పెడితే చాలండి ఈ 2 వస్తువులు మనకి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు రావు. సంపాదించిన డబ్బు మిగులుతుంది. అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి. ఇబ్బందులు చికాకులు అన్నీ తొలగిపోతాయి. మరి ఇంతకీ ఆ వస్తువులు ఏంటండి అంటే మొట్టమొదటి వస్తువు పసుపు కుంకుమ. ఈరోజు పసుపు కుంకుమ కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అంటే ఏం చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉంటే డబ్బు వచ్చి పడిపోతుందని కాదండి. మీరు మీ పని చేసుకుంటూనే ఈ వస్తువులు కూడా కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు లక్ కలిసి అనేది వస్తుంది. తద్వారా మీరు చేసేటువంటి పనిలో సులువుగా విజయాన్ని పొందుతారు. మీరు ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్తారు. ధనం ఆకర్షింపబడుతుంది. లక్షలు కోట్లు సంపాదించుకునే యోగం వస్తుంది. పౌర్ణమి రోజున పసుపు కుంకుమలు కొని తెచ్చుకోండి. అంటే కేజీలు తెచ్చేసుకోమని కాదండి. ఒక చిన్న 5 రూపాయల ప్యాకెట్ తెచ్చుకోండి. ఆ ప్యాకెట్స్ కొని తెచ్చుకున్నా చాలండి. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు కుంకుమ ఉన్నా సరే చాలండి. ఈ చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్స్ కొని తెచ్చుకోండి. అలా తెచ్చిన పసుపు కుంకాలను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాక పసుపు కుంకాలను పూజ గదిలోనే ఉంచి పూజకు యూజ్ చేసుకోండి. ఇలా ఈ పౌర్ణమి రోజున పసుపు కుంకుమను ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి జరుగుతుందండి. జీవితం మారుతుంది. తరగని ఐశ్వర్యం లభిస్తుంది. చక్కని యోగం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంకొక వస్తువు ఏంటంటే ఎర్రని రంగు పండు అంటే ఆపిల్స్, దానిమ్మ, ఆల్బక్రాకాయలు, చెర్రీస్ ఇలాంటి ఎర్రని అరటి పళ్ళు ఇలా రెడ్ కలర్లో ఉండేటువంటి ఫ్రూట్ ఏదైనా సరే తెచ్చుకోండి. ఈ విధంగా తెచ్చుకోవడం వల్ల శుభవార్తలు వింటారని చెబుతారు. కేవలం ఎరుపు రంగులోనే ఫ్రూట్స్ తెచ్చుకోండి. ఎందుకంటే ఈ పౌర్ణమి మనకి ఎర్రని పళ్ళు తెచ్చుకోవడానికి చాలా అనుకూలమైనది, ఉత్తమమైనది. ఈరోజు ఎర్రని పళ్ళు కొని తెచ్చుకోవడం వలన ఏంటంటే మనకి మంచి ఆరోగ్యం లభిస్తుందండి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రలం అవుతాం. ఇలా తెచ్చిన పళ్ళను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి. ఇంకా మిగిలితే ఇంట్లో వారందరూ చుట్టుపక్క పిల్లలకి పంచండి. అలా పంచితే చాలా మంచిదండి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇబ్బందులు చికాకులు అన్నీ తొలగిపోతాయి. పసుపు కుంకుమ మరియు ఎర్రని పళ్ళు ఈ 2 వస్తువులు పౌర్ణమి రోజు కొని తెచ్చుకుంటే మంచిదండి. 2 కోనలేని వారు కనీసం ఏదో ఒక వస్తువునైనా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా వ్యవహరిస్తారు. అథర్వణ వేదం ఏరువాకను ఉత్సవంగా చేసుకుంటారండి. ఈరోజు క్షేత్రపాలకుని పూజించి నాగలితో భూమిని దున్ని విత్తనాలు వేస్తారండి.
చాలామంది మహర్షులు తమ యొక్క గుహ్య సూత్రాలలో కూడా ఈ పండుగ గురించి ప్రస్తావించారండి. విష్ణుపురాం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించిందండి. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తలో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులు అందించినట్లుగా ఇతిహాసం అండి. హరుడు రాసినటువంటి గాథా సప్తశతిని ఏరువాక పౌర్ణమి గురించి ఉందండి. తెలుగు పండుగల్లో సాహిత్య ధారాలు ఉన్నటువంటి కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ అండి ఏరువాక పౌర్ణమి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాజంచినట్లుగా తెలుస్తుంది. ఏరువాక పౌర్ణమి రైతుల పండుగగా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారండి. ఈ పౌర్ణమి రోజున వ్యవసాయ పనులను చేస్తూ భూమి పూజలు చేస్తూ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అటువంటి వ్యవసాయం చేసే ముందు రైతులు భూమాతకు పూజించి వ్యవసాయ పనులను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందండి. తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలని ఋగ్వేదం వివరిస్తుందండి. ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేసుకోవాలని చెప్పి శాస్త్ర నిర్ణయం. అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని చెప్పి పర్వదినంగా రైతులు జరుపుకుంటారు. నిజానికి ఇది రైతుల పండుగ అయినా అందరి ఆఖరి తీర్చే పండుగ కాబట్టి ఏరువాక పౌర్ణమి అందరికీ పండుగే. ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్లకు గంటలు కట్టి అలంకరించుకుంటూ ఉంటారు. తర్వాత పొలం పనులకు ఉపయోగించేటువంటి నాగలిని కడిగి రంగుల పువ్వులతో అలంకరించుకుని ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారండి. తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకుని మంగళ వాయిద్యాలతో ఎద్దులను తీసుకొని భూమాతకు నమస్కరించుకుని భూమాతను పూజిస్తారు. ఏరువాక పౌర్ణమి నాడు ఈ విధంగా చేయడం వల్ల సంవత్సరం అంతా సమృద్ధిగా పండుతాయని చెప్తారండి. ఈరోజు ఊరి బయట గోగునారతో చేసిన తోరం కడతారండి. రైతులందరూ కూడా అక్కడికి చేరిన కోలతో ఆ కోరాన్ని కట్టి ఎవరికి దొరికినటువంటి నారను వారు తీసుకుని వెళ్తారు. ఆ నార నాగళ్లకు ఎద్దుల మెడల్లోనూ కడతారు. ఈ విధంగా చేయడం వల్ల వ్యవసాయం పశు సంపద వృద్ధి చెందుతుందని విశ్వాసం. ఇక ఈరోజు వట సావిత్రి వ్రతం కూడా అండి. ఈ వ్రతం ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచరించేలా ఉందండి. వట వృక్షాన్ని కొంతమంది అశ్వత్థాం నారాయణుడు అని లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజ చేస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుడిని కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది అనుసరించి సత్ఫలితాలను పొందినటువంటి వ్రతం అండి. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్నటువంటి రోజు వట సావిత్రి వ్రతంగా ఈనాటికి ఆచరించబడుతుంది. జ్యేష్ఠ పౌర్ణమిని జగన్నాథ పౌర్ణమి దేవస్థాన పౌర్ణిమ అని కూడా అంటారండి. ఇలా అనడానికి కనుక ఒక విశేషం ఉందండి. పూర్వం ఇంద్రజముడు అనేటువంటి రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనాన్ని కలిపినటువంటి నీటితో స్నానయాత్ర చేశారు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనాన్ని నిషేధించారు. ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రారంభమవుతుంది. స్కంద పురాణంలో ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది జ్యేష్ఠ పౌర్ణమి రోజునే. అందువల్ల ఈ రోజున జగన్నాథ పౌర్ణమి పేరిట అత్యంత వైభవంగా చేస్తారు. పౌర్ణమి రోజున గోవు కనిపిస్తే ఆ రోజు గోవుకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఈ మాట అంటే చాలండి ప్రత్యేకమైన దశ మారుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రవేత్తలు పండితులు చెబుతున్నారండి. పౌర్ణమి రోజు బియ్యపు పిండి, బెల్లం, నీటిని కలిపి ఆహారంగా పెట్టడం వలన గోవుకి మానసిక ప్రశాంతత కలుగుతుంది. పచ్చిగడ్డి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయండి. నానబెట్టిన కందులు గోవుకు పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పౌర్ణమి రోజున నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టినట్లయితే చేసిన పాపాలము పోతాయండి. నానబెట్టిన శనగలు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి, బెల్లం కలిపి గోవుకు పెడితే
మనకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజున నానబెట్టిన పెసరలను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుందండి. పౌర్ణమి రోజు విడికించిన ఆలుగడ్డను పెట్టడం వలన ఏంటంటే నరఘోష తొలగుతుంది. అలానే ఈరోజు ఆవుకు క్యారెట్ను ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజున గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులుగా మారిపోతారు. టమాటా ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన యోగం కలుగుతుంది. పౌర్ణమి రోజున గోవుకు అరటిపండు ఐస్ పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయ పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజున గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు కలుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి పౌర్ణమి రోజున గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి కలుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారండి. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. శనగపిండి బెల్లం పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో మంచి విశేష ఫలితాన్ని పొందుతారండి. పెసలు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజున ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి. తరగని ఐశ్వర్యం లభిస్తుంది. మీకు ఈ విధంగా ఆహారం పెట్టిన తర్వాత 11 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని పఠించినట్లయితే సకల దేవతానుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దిశ మారిపోతుంది. రాజయోగం కలుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.